హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పేటువంటి జాబ్ నోటిఫికేషన్ చాలా ప్రత్యేకమైందండి. మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. జనరల్గా విమానాశ్రయ సంస్థలో వచ్చేటువంటి ఉద్యోగాలకి ఏరోనాటిక్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా మనకి పెద్ద పెద్ద స్పెషలైజ్డ్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. బట్ ఈ నోటిఫికేషన్ మాత్రం అలా కాదండి. మనకి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. అది కూడా 1-2 కాదండి, దాదాపుగా 260కి పైగా పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే మనకి ఉన్నాయండి. సో గతంలో ఎక్కడా పనిచేసినటువంటి అనుభవం కూడా అవసరం లేదు. జస్ట్ మీరు డిగ్రీ పాస్ అయి ఉండి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ యొక్క పోస్టులకి డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. ఆంధ్రాకి తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అర్హత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్ గురించి తప్పకుండా తెలుసుకోండి. ఈ నోటిఫికేషన్ తాలూకా అన్ని వివరాలు ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. మరికి ఏమాత్రం మనం టైం వేస్ట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ నుంచి మనకి యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అయితే అభ్యర్థులకి ఇప్పటికే అర్థమై ఉంటుంది, మనకి ఉద్యోగం వచ్చినట్లయితే మొదటగా ఢిల్లీ వెళ్ళి చేయాల్సి ఉంటుందండి. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉద్యోగం వచ్చినా పర్లేదు, మేము చేయగలం అనుకున్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకోండి, అలాగే అప్లై చేయండి. ఇక మిగతా వాళ్ళైతే మాత్రం దీని జోలికి వెళ్ళొద్దు. ఇక ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల విషయానికి వచ్చినట్లయితే మనకి దాదాపుగా 5 రకాల పోస్టులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. బట్ అయితే నేను మాక్సిమం నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువగా ఉపయోగపడేటువంటి పోస్టుల గురించి మాత్రమే డిస్కస్ చేస్తాను. అందులో మనకి 3వ నెంబర్ చూడండి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేటువంటి పోస్ట్ అయితే ఉంది. ఈ మొత్తంగా మనకు 264 అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ కనుక పోస్టులు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ వారికి 107, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి 26, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 72, ఎస్సీ వారికి 40, ఎస్టీ వారికి 19 అయితే కేటాయించారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ మొత్తం మీద కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ పోస్టులు 264 ఈ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి అయితే కనుక కేటాయించడం జరిగింది. ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ 3 years ఇన్ సైన్స్ బిఎస్సి విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అలాగే డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు సైన్స్ స్ట్రీమ్లో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే నో ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈవెన్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయినా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే మనకి ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయండి. 5వ నెంబర్ చూడండి, ఇక్కడ మొత్తంగా 8 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్ వారికి 5, అలాగే నాన్ క్రిమిలేయర్ వారికి 2, అలాగే ఎస్సీ వారికి అయితే 1 పోస్ట్ అయితే కేటాయించారు. దీనికైతే కనుక జస్ట్ బీఈ లేదా బీటెక్ మెకానికల్ లేదా ఆటోమొబైల్లో కనుక కంప్లీట్ చేస్తుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ కూడా మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అప్లై చేసేటువంటి అభ్యర్థుల ఏజ్ మనకి 30/11/2020 నాటికి 27 సంవత్సరాల లోపుండా అయితే చెప్తున్నారండి. ఒకవేళ అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అయితే కనుక 30 సంవత్సరాల దాకా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 32 సంవత్సరాల దాకా కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే కనుక 10 ఏళ్ళు దాకా కూడా వయసు మినహాయింపు అయితే ఇచ్చారండి. ఇక శాలరీ కనుక చేసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ 1కి అయితే ఈవెన్ శాలరీ వస్తుందంటే మనకి 40,000 నుంచి 1,40,000 దాకా కూడా శాలరీ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఇక అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు దాదాపుగా సంవత్సరానికి వచ్చేసరికి 12 లక్షల దాకా కూడా ప్యాకేజ్ ఉంటుందని అయితే మాత్రం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారంటే ఆ లైన్ కూడా చదివి చెప్తాను. ద సిటీసీ పర్ యానం ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజర్ సిటీసీ వుడ్ బి అరౌండ్ 18 lakhs అప్రాక్సిమేట్లీ, అండ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇట్ వుడ్ బి అరౌండ్ 12 lakhs అప్రాక్సిమేట్లీ. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి 1000 రూపాయల దాకా కూడా అప్లికేషన్ ఫీజుగా అయితే ఇవ్వడం జరిగిందండి. అయితే ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులు అయితే కనుక 170 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. బట్ మిగిలిన వారైతే మాత్రం 1000 రూపాయల దాకా యొక్క అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అయితే కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుందండి.
సో ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్ కి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా మొదటగా వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నిటి కూడా మెరిట్ బేసిస్ లో సార్ట్ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క షార్ట్ లిస్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కి ఒక రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కానీ లేకపోతే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కానీ లేకపోతే డ్రైవింగ్ టెస్ట్ లాంటివి కండక్ట్ చేసి అభ్యర్థుల్ని డాక్యుమెంట్ వెరిఫై చేయడం ద్వారా సెలెక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. బట్ ఈ యొక్క డీటెయిల్డ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి అభ్యర్థులకి ఈమెయిల్ రూపంలో కానీ లేకపోతే వీళ్ళకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. సో అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేశారో వాళ్ళైతే అప్పుడప్పుడు వీళ్ళ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా సైట్ని అయితే మాత్రం విజిట్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇక ఫైనల్ గా అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ముందుగా అయితే కనుక వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేయండి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ తాలూకా లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో పేస్ట్ చేస్తాను. సో క్యాండిడేట్స్ అక్కడి నుంచి వీళ్ళ యొక్క అఫీషియల్ సైట్ ని విజిట్ చేసి ఈ నోటిఫికేషన్ జెన్యూనా కాదా అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ కి అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. అభ్యర్థులు డిసెంబర్ 15వ తారీఖు నుంచి ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే మాత్రం మనకైతే కనుక ఎటువంటి అప్లికేషన్ లింక్ అయితే లేదు. సో క్యాండిడేట్స్ అయితే గమనించండి, డిసెంబర్ 15వ తారీఖు నుంచి మీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకి జనవరి 14తో ఈ యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుందండి. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి డేట్స్ అనేవి మనకి రాబోయేటువంటి రోజుల్లో తన యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా తెలియజేస్తామని అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మీ యొక్క పేరు అలాగే ఊరు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది, వచ్చే నెల 15 కాబట్టి అభ్యర్థులు కనుక మీరు ఈ యొక్క కమెంట్కి మీరు ఈ వీడియోకి కమెంట్ చేయడం ద్వారా మీ కమెంట్కి నేనైతే నోటిఫికేషన్ ఓపెన్ అయిన వెంటనే మీకు రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఇలా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ లింక్ అనేది యాక్టివేట్ అయిందని. సో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు వెంటనే ఈ యొక్క రిమైండ్ చేసుకొని ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అభ్యర్థులు ఎవరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. సో అదే నా యొక్క ఉద్దేశం అయితే. సో మీరైతే మాత్రం అభ్యర్థులు ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీ యొక్క పేరు ఊరు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమే జైతే.